పూర్తిగా వీడియో చూడండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఎలిగేషన్స్ అన్ని నిజం చేసి చూపించారు, అంతే కదా? అంతేనండి, అంతే కదా? ఇట్ట తయారయ్యారే మీరంతా. సో ఏంటి నెక్స్ట్ శ్రీని గారితో ప్లాన్ ఏంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. శ్రీని గారితో ప్లానింగ్ అంటే ఇదే, రాజకీయంగా ఇదే మా ఫ్రెండ్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. మీరు నిజంగా మాటి మాటికి ఫ్రెండ్షిప్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు కూడా నవ్వుతున్నారు, మీకు తెలియంది కాదు అది. అంటే అలా కాదు, మీరంటే నాకు నవ్వొస్తుంది. అరే నిజమే కదా అది. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ కి మించండి, ఫ్రెండ్ కి మించి. ఫ్రెండ్ కు మించి అదే ఏంటి చెప్పొచ్చు కదా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. బెస్ట్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ కు మించి బెస్ట్ ఫ్రెండ్. ఈ బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అంటే నాకు ఏదైనా ఇప్పుడు అతను బాధ అనిపిస్తే నాతో షేర్ చేసుకోవడం, నాకు ఇప్పుడు ఏదైనా అనిపిస్తే అతనితో షేర్ చేసుకోవడం, అతనికి ఒక ఫైనాన్షియల్ కష్టం వస్తే నేను ఉన్నానని భరోసా నేను ఇవ్వడం, అలాంటి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అంత ఇష్టం ఎందుకు ఏర్పడింది? అతను అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? చాలా అభిమానం, చాలా పిచ్చి ఇష్టం. అంటారు దాన్ని, పిచ్చే కావచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇష్టం, చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఇప్పుడు ఏదైనా సినిమా నాకు శ్రీని గారు అంటే చాలా ఇష్టం. పిచ్చి. హీరో కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీని గారిలో. హీరో కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీని గారిలో. శ్రీని గారితో ఒక సినిమాలో ఏదైనా మంచి రోల్ మీకు నిజంగా చెప్పాలంటే బానిగా నాకు ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. వాళ్ళ కూతుర్ని ఎందుకు కొట్టడానికి వెళ్ళారు మరి మొన్న అందరి ముందు? నేను బయట యోగిని, లోపలేమో భోగిని తెలుస్తుంది సార్. కూతురు చంపడానికి వచ్చింది కాబట్టి అడ్డుకోవడానికి వెళ్ళారు. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. దాన్ని అలా చూపించారు అంతే. తప్పు. కూతురు చంపడానికి వెళ్ళింది. కూతురు తల్లి రాజకీయం పిచ్చి, డబ్బు పిచ్చితో చంపడానికి కూడా వెనకాడుకున్న వెళ్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుని ఆపేరు తప్పితే కూతురుని చంపడానికి వెళ్ళారు. అతని కూతురు అంటే చాలా ప్రేమ. వచ్చిందండి వయ్యారి. ఎవరో పని పిల్లలు, ఆడపిల్లలే అంటే అభిమానం ఉన్నప్పుడు కూతుర్లు అంటే అంత అభిమానం ఉంటుందో ఆలోచించుకోండి. అభిమానం ఉంది కాబట్టి నిన్నటి వరకు అన్ని చేసుకుంటూ వచ్చారు పిల్లలకి. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. మహేష్ చంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లేచారి దీని గురించి ఏం చెప్పమంటారండి? అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడే విధంగా మనం మాట్లాడాను. అబ్బా సాయిరామ్. కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తనకు పంపించాను రాజకీయాల్లోకి. తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో మాట్లాంటారు. అటు ఎందుకండి ఇలా పెళ్ళడం ఎందుకు, ఇలా చెట్టగా అనిపించుకోండి చెప్పండి. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? నమస్కారం ప్రజలారా. గత కొద్ది రోజుల నుంచి మన వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి లంగా పనులు అయితే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒరే స్వామి మన పార్టీయే ఒక లంగాది అన్న. ఎవరు? దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ పెళ్ళయ్యి ఏ విధంగా దువ్వాడ శ్రీనివాసు, ఏ విధంగా వాళ్ళ కూతుర్లు, ఏ విధంగా వాళ్ళ ఆవిడితో పనిచేస్తున్నాడు, ఏ విధంగా పనితీరు ఉండదు అనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం.
మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.